హాయ్ హలో నేను మీ రివ్యూస్ అలర్ట్. ఈరోజు మన అప్డేట్ వచ్చేసి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అప్డేట్స్. బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కౌంట్డౌన్ మొదలైంది. షోకు సంబంధించి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న గాసిప్స్ చెక్ పెట్టేలా బిగ్ బాస్ నిర్వాహకులు పువ్వులు కుదుపుతున్నారు. ఈ సీజన్ ఎప్పుడు మొదలవుతుంది, ఎన్ని రోజులు సాగుతుంది, హోస్ట్ ఎవరు అనే గాసిప్స్ కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్నాయి. దీనికి సమాధానం ఇచ్చేలా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకుని 9వ సీజన్ కోసం ప్రేక్షకులు ఉత్తాండంగా ఎదురు చూస్తున్నారు. గతేడాది కన్నడ నటుడు నిఖిల్ విజయవంతంగా నిలవగా గౌతమ్ కృష్ణ రన్నర్-అప్గా నిలిచారు. 8వ సీజన్ ముగిసిన వెంటనే కొత్త సీజన్ గురించి చర్చ మొదలైంది. నాటి నుంచి కంటెస్టెంట్లు వీరేన్ అంటూ రకరకాల పుకార్లు మీడియాలో చెక్కలు కొట్టాయి. వెండితెర బుల్లితెర సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామర్లు, యూట్యూబ్ స్టార్లు కంటెస్టెంట్గా హౌస్లో అడుగు పెట్టనున్నారని తెలుస్తుంది. కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ బిగ్ బాస్ టీం ఇప్పటికీ మొదలుపెట్టి పలువురితో టచ్లో వెళ్ళినట్టుగా వార్తలు వచ్చాయి. సీజన్ మొదలవడానికి ముందే బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరేన్ అంటూ రకరకాల పేర్లు తెరమీదికి వచ్చాయి. ఈసారి కూడా కంటెస్టెంట్లుగా తేజస్వి గౌడ, కల్పికా గణేష్, అలేఖ్య చిట్టి, ఇమాన్యువల్, నవ్యస్వామి, సుమంత్ అశ్విన్, ముఖేష్ గౌడ, సాయి వర్మ, ఆర్జే రాజ్, రీతు చౌదరి అండ్ దీపిక, అలాగే అలేఖ్య చిట్టి, పికిల్స్, రమ్య తదితర పేర్లు తెర మీదకి వచ్చాయి. వీరే కాకుండా సోషల్ మీడియాలో మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ రంగాల్లోకి చెందిన వారికి మిక్స్ చేసి వినోదాన్ని అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. అంతా బాగానే ఉంది, కానీ ఈసారి సీజన్ 9 తెలుగు హోస్ట్ ఎవరు, నాగార్జున హోస్ట్గా కొనసాగుతారా, కొత్తగా ఎవరైనా బాధ్యతలు స్వీకరిస్తారా అంటూ గాసిప్స్ వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండ, నందమూరి బాలకృష్ణ, నాని వంటి వారు హోస్ట్ బాధ్యత అందుకుంటున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లన్నిటికీ తెరపించేలా స్టార్మా బిగ్ బాస్ తెలుగు 9 ప్రోమోను రిలీజ్ చేసింది. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు, ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేసే సరిపోదు, కొన్నిసార్లు ప్రయోజనం సృష్టించాలి, ఈసారి చంద్రరంగం కాదు రణరంగమే అంటూ నాగార్జున భారీ డైలాగ్తో ప్రోమోను కట్ చేశారు. ఈ ప్రోమోతో బిగ్ బాస్ నిర్వాహకులు చాలా అంశాలకు క్లారిటీ ఇచ్చారు. హోస్ట్గా ఎప్పట్లాగే నాగార్జున కొనసాగుతారని కుండబద్దలు కొట్టేశారు. ఉల్టా పల్టా అంటూ గత సీజన్కు ఉత్తరగట్టేసిన జనానికి అంతగా ఎక్కలేదు. అయితే 9వ సీజన్ మరింత వేడిగా ఉత్కంఠభరితంగా మార్చేసినట్లుగా ప్రోమో హింట్ ఇచ్చారు. ఈసారి పోటీ తీవ్రంగా ఉంటుందని, మైండ్ గేమ్లో కుండ యుద్ధ రంగాన్ని తెరిపించేలా హౌస్ ఉంటుందని నాగార్జునతో చూపించారు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ 9 తెలుగు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందని మాత్రం వెల్లడించలేదు. ప్రతి ఏడాది జూలై, ఆగస్టు నెలలో బిగ్ బాస్ హడావిడి మొదలయ్యేది, కానీ ఈసారి జూన్లోనే ప్రోమో రిలీజ్ చేయడంతో బిగ్ బాస్ తెలుగు 9 ముందుగానే మొదలవుతుందనే అంశాలు మొదలయ్యాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.